నా పేరు గుగులోత్ పటేల్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యాలయంలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కుంట్ల సతీషు అధ్యక్షన నిర్వహించారు. ఈ సమావేశం ఉద్దేశం, ఆలోచన విధానం ఏమిటి అంటే, గతం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పోరాటాలు చేసుకుంటూ వస్తూ ఉంది. బిఓసి భవన నిర్మాణ కార్మిక సంఘం అన్ని రంగాలు కలిసి కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. అయినా కూడా కనికారం లేకోకుండా మొన్నగాక మన సంక్షేమ బోర్డుని ఏ అడ్రస్ లేకుండా తెలియని ఒక ప్రైవేటు సంస్థకు అప్పచెప్పింది. దానివల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పి మేము ఐఎఫ్టి భవన కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటయ్యా, 15 అడుగుల నుంచి కింద పడితే చచ్చిపోతే అంట ఇవ్వరట సంక్షేమ బోర్డు నుంచి, అదే పై స్టేర్ నుంచి పడితే ఇస్తారట. ఇది ఎక్కడ న్యాయం? మాకు పాత పద్ధతిలో నుంచే ఇవ్వాలి. సిఎస్సి పేరుతోటి దోపిడీ చేస్తూ ఉన్నారు. అర్ధరాత్రిగా కూడా టెస్టులు చేసి దోపిడీ చేస్తూ ఉన్నారు. మాకు వద్దు, పనికిరాని టెస్టులు, మాకు అది అవసరం లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన కార్మికుడికి 60 సంవత్సరాలు దాటిన కార్మికుడికి వాళ్ళకి నెలకు ఒక 6,000 రూపాయలు పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని చెప్పి ఐఎఫ్టి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేవలం రోడ్ల మీద బాక్సులు పట్టుకొని నిలబడతా ఉన్నాం. ఇప్పుడు ఈ స్వతంత్ర దేశంలో ఈమె తెల్లదొరల దేశం కాదు, ఇది నల్లదొరల దేశమే కదా. మనం గెలిపించిన ఓటర్లు, మనం పిలిచిన మన నాయకులే కదా, నల్లదొరలే కదా. కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఎవరైనా సరే ఇలా మనం గెలిపిస్తే గెలిచిన వాళ్ళే. ఇవాళ మన దాంట్లో రాసిపెట్టుంది, సంక్షేమ బోర్డులో మన చట్టంలో రాసిపెట్టుంది, అడ్డల మీద షెడ్లను ఏర్పాటు చేయాలి, అదేవిధంగా మంచులను ఏర్పాటు చేయాలి, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని చెప్పి రాసిపెట్టుంది. అయినాగా కూడా కనికరించకుండా వాళ్ళు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు నిలదీసి అడుగుతూ ఉంటే దాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ గొప్ప చెప్పారు. ఇవాళ ఇంత ఘోరమైన పరిస్థితి ఎక్కడైనా ఉందా అని చెప్పి, ఇది మళ్ళీ పాత పద్ధతులు చేయాలని చెప్పి ఎట్లా రాసి పెట్టిందో ఆ చట్టం మాకు కావాలని చెప్పి బిఓసి తరఫున భవన నిర్మాణ సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉంది, కొట్లాడుతూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా మా చెమట సుక్కలుగా కూడా వదలకుండా నాకి పడదెంగుతూ ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే 44 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి దాన్ని ఇవాళ అమల్లోకి తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది అంటే, నాకు అభివృద్ధి చెందుతుంది, మా దేశం చెందిందని చెప్తున్నాడు. ఏం చెందింది? మా నాన్నప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంది. ఇవాళ నా తరంలో కూడా అభివృద్ధి చెందుతూనే ఉంది. రేపు నా కొడుకు విషయంలో కూడా చెందుతూనే ఉంటుంది. సిగ్గుమాలిన జీవితం, సిగ్గుమాలిన ప్రభుత్వాలు, సిగ్గుమాలిన పాలకుల్లారా కొద్దిగా మీరు ఉండాలి. మా కోసం సంరక్షకులు నాకు తినడానికి మీకు సిగ్గు లేదని చెప్పి మేము కొట్లాడుతూ ఉన్నాం, పోరాడుతూ ఉన్నాం. ఎక్కడ కొట్లాడుతూ ఉన్నామంటే ఇవాళ 100కి 40% మంది డబ్బాలు పెట్టుకొని బహిరా ప్రదేశానికి పోతా ఉన్నారు. సిగ్గు లేదా, అవపట్లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. అదేవిధంగా ఇవాళ 100 మందికి 80% మంది కంట్రోల్ బియ్యం మీద ఆధారపడుతూ ఉన్నారు. అవపట్లేదా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఐఎఫ్టి తరఫున. ఇవన్నీ చేసి 20 కార్మికులు, 25 లక్షల మంది కార్మికులు ఉన్నారు మన రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో. ఈ కార్మికులు ఎప్పుడైతే రోడ్లు ఎక్కుతారో అదే రోజు మరి చట్టాలను మనం కాపాడుకోగలుగుతాం, కొత్త చట్టాల కోసం పోరాడగలుగుతాం. అప్పటిదాకా మనం చేయలేం, మనం ఏం చేయలేమని చెప్పి మన నిరీక్షణ చూసి ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బోకగా తయారై మన సముద్రానికి తయారని చెప్పి నేను ఐఎఫ్టి డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనం ఎప్పుడైతే రోడ్డు ఎక్కుతాం 25 లక్షల మంది, అప్పుడే మనం కొట్లాడి మన చట్టాలను కాపాడుకుంటాం, మన కొట్లాడుగా పోరాడతాం అని చెప్పి ఐఎఫ్టి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.